గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 9వ తారీఖు ఆగస్టు 2026 నుండి 15వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడి వారం అంతా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడి వారం అంతా కూడా కన్యా రాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ వారం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతు అయితే కనుక ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ లేకపోతే ఏ పని మీకు సజావుగా సాగదు. కాబట్టి ఏ పనిని ఏ సమయంలో చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిని ఆ సమయంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేయండి. ఈ వారం రాజకీయ నాయకులకి ప్రజలతో చక్కని రిలేషన్ ఏర్పడుతుంది. అర్థం చేసుకుంటారు ప్రజలని. కాకపోతే ప్రత్యర్థులు మీ మీద నిందారోపణలు ఎక్కువ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకోని అపజయాలు లేదా పనులలో జాప్యము లేదా కొన్ని రకాలటువంటి రిలేషన్స్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య కూడా అనవసరమైన తగాదాలు, మనస్పర్ధలు, గొడవల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో విభేదాలు కనపడుతూ ఉన్నాయి. కొంతమంది మిమ్మల్ని చక్కగా విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి విమర్శకి సరైనటువంటి సమాధానం మీరు చెప్పగలిగితే ఈ వారం బాగుంటుంది. అలాగే ఎవరైనా సరే వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా వాహన వ్యవహార విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు రిపేర్ చేయించుకునేటప్పుడు కానీ లేదా కొత్త వాహనాలు కొనేటప్పుడు కానీ ఎక్స్చేంజ్లు చేసేటప్పుడు కానీ జాగ్రత్త. నష్టపోయే అవకాశాలు, డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలండి. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరి మాటల్ని కూడా బీభత్సంగా పట్టించేసేసుకుని ఇంకా తిరిగి గొడవలు పెట్టేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో తెలియనటువంటి బాధ, ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాని పరిస్థితి, మీకేం కావాలో అర్థం కాని పరిస్థితులు ఈ వారం బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారు మాత్రం స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగానే కనపడుతోంది. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల లేదా మొండిగా కోపంగా అహంకారంగా మాట్లాడడం వల్ల ఆఫీసుల్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. డబ్బులు అనవసరంగా దుబారాగా ఖర్చు పెట్టకండి. ధనపరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త. కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చుల వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ వారం. ముఖ్యంగా శారీరక అనారోగ్య సమస్యలే మిమ్మల్ని కొంచెం ఎక్కువగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలో పాల్గొనేటటువంటి సమయంలో నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి. కంగారు పడకండి. మళ్ళీ ప్రయత్నం చేస్తే మీకు ఇంకొక ఉద్యోగమైనా వస్తుంది. అయితే కావలసిన వారిని, మంచివారిని, కుటుంబ సభ్యులని, స్నేహితుల్ని, ప్రేమికుల్ని ఇలాంటి వారిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు లేదా మాట జారడం కానీ నోరు జారడం కానీ మంచిది కాదు. దీనివల్ల తర్వాత సమయంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి నోరు జారకండి, మాట జారకండి. వ్యాపారంలో ఒడిదుడుకుల యొక్క ప్రభావం బాగా ఎక్కువగా కనపడుతోంది. బాగా కాన్సన్ట్రేషన్ చేసి పోటీతత్వంతో వ్యాపారం చేస్తే తప్ప మీకు పెద్దగా అనుకూలత అయితే కనపడలేదు. ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఆటంకాలే కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా మీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులే పెద్దవైపోవడం, మనస్పర్ధలు కనపడుతున్నాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతోంది. కాబట్టి రుణబాధల యొక్క ప్రభావం ఈ వారం బాగా ఉంది. కాబట్టి ఏదైనా వస్తువులు కొనాలనుకున్నా వ్యాపార వ్యవహారంలో కానీ డబ్బుల విషయంలోనూ ఆర్థిక వ్యవహార విషయాల్లోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని ఖర్చులు, ఏదో సంబంధం లేని ఖర్చులు, తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులు, ఆరోగ్యాలు బాగోలేక, పిల్లల చదువులుక, లేకపోతే రకరకాల వాటిగా, రకరకాల ఈఎంఐలుక అనేక రకాల ఖర్చులు మిమ్మల్ని బాగా ఈ వారం ఇబ్బంది పెడతాయి. గతంలో చేసినటువంటి అప్పులు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి, ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, లేకపోతే క్రెడిట్ కార్డులు సడన్గా వాటికి కట్టవలసినటువంటి డబ్బులు కట్టవలసి రావడం, చలానాలు ఇవన్నీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో అనవసరమైనటువంటి తగాదాలు, ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఉంటుంటాయి. తత్వ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఉండే వారికి గృహపరమైనటువంటి సమస్యలు కూడా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటే దానికి కొన్ని ఆటంకాలు రావడము, పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లలు ఏదో ఒక రకమైనటువంటి సమస్యను తీసుకొచ్చి రావడము, ప్రేమ సమస్య, ఉద్యోగ సమస్య,
రకరకాల ఫ్యామిలీ రిలేషన్గా ఉండేటటువంటి సమస్యలు పిల్లల ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగా ఎదరగసాగే అవకాశం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం వాహనాలు నడిపేటటువంటి విషయాల్లో శ్రద్ధగా వాహనాలు నడపండి. మీరు సరిగ్గా వెళ్ళినా అవతల పడవచ్చు మిమ్మల్ని కుదరమో, లేకపోతే పడిపోవడమో, దెబ్బలు తగిలించుకోవడమో, లేదా మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ జాగ్రత్త. రిలేషన్షిప్స్ తోటి ఎదరికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త. ఎవరినైనా పరపురుష పరస్త్రీ వ్యవహారాలు లేదా కలవడాలు, శారీరక కోరికలు తీర్చుకునే విషయంలో కూడా జాగ్రత్త. వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహాలు కానీ కొనడానికి మాత్రం చక్కని అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి జాగ్రత్తగా వ్యవహరించాలి. తోటి విద్యార్థులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమ కలాపాలకి, సెల్ ఫోన్ వ్యామోహాలకి దూరంగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మాట పట్టింపులు, తగాదాలు, మనస్పర్ధలు, పని ఒత్తిడి యొక్క ప్రభావము బాగా కనపడుతోంది. అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము, ఉద్యోగాలు మారాలనుకున్న అనుకూలమైనటువంటి కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడము, అనుకున్నంత జీతాలు లేకపోవడము మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలకు కూడా అనవసరమైనటువంటి మానసిక వ్యధ, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, శారీరకపరమైన కోరికల్ని అదుపులో పెట్టుకోలేకపోవడము, మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవడం లాంటివి మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేసే పరిస్థితి కనపడుతోంది. హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి. ఎవరిని నమ్మకండి. జాగ్రత్తలు తీసుకోండి. కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనవసరమైనటువంటి నష్టాలు, స్వయంకృత అపరాధాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో చికాకులు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. వ్యధ కనపడుతుంది. ఆలోచనలు ఎక్కువైపోతుంటాయి. ఏ వ్యాపారం చేయాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలో ఇలాంటి విషయాల్లో కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం చేయవలసిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.